గుంటూరులో నెలకొన్న సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించడం జరిగిందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. మార్చి 1వ తేదీ నుండి ప్లాస్టిక్ పై నిషేధం విధించబోతున్నామని చెప్పారు. ఖాళీ స్థలాల విషయంలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటికే అసెంబ్లీలో విద్య, కల్తీ, బడ్జెట్ లాంటి ప్రజా సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు. అసెంబ్లీలో సమయాన్ని బట్టి గుంటూరులో యమపాశాల మాదిరిగా వేలాడుతున్న వైర్ల విషయాన్ని ప్రస్తావించబోతున్నామని ఎమ్మెల్యే మాధవి వెల్లడించారు. ఈ కేబుల్స్ మీద పోరాడాలని అనుకుంటూ ఉన్నాను. కరెంట్ పోల్స్ మీద కేబుల్స్ దయ్యాల్లాగే వేలాడుతూ చాలా ఇబ్బంది కలిగిస్తా ఉన్నాయి. వాటి మీద పోరాడదలుచుకున్నాను. కల్తీ మీద యుద్ధం చేస్తూ ఉన్నాము. ఈరోజు కల్తీ అనేది చాలా దారుణంగా అయిపోతుంది. అదేవిధంగా బడ్జెట్ మీద మాట్లాడడం జరిగింది, అండ్ హెల్త్ మీద మాట్లాడడం జరిగింది, ఎడ్యుకేషన్ మీద మాట్లాడడం జరిగింది. ఎడ్యుకేషన్లో చాలా రిఫార్మ్స్ లోకేష్ గారు తీసుకొస్తూ ఉన్నారు. అందులో ఒక చిన్న సూచన కూడా చేయడం జరిగింది. అంటే ఫండమెంటల్ రైట్స్ గురించి అందరం పోరాడుతున్నాం, కానీ ఫండమెంటల్ డ్యూటీస్ని మర్చిపోతూ ఉన్నాము. కాబట్టి చిన్న పిల్లల నుంచే పాఠ్య పుస్తకాల్లో ఫండమెంటల్ డ్యూటీస్ని పొందుపరిచి ఆ రోజుని అంటే జనవరి 6వ తారీఖు ఫండమెంటల్ డ్యూటీస్ డేగా ప్రతి ఒక్క స్కూల్లో, ప్రతి ఒక్క కాలేజ్లో జరుపుకునేలాగా కోరడం జరిగింది. లోకేష్ గారు దానికి స్పందిస్తూ దాన్ని అలాగే చేద్దాము అని చెప్పడం కూడా జరిగింది. సో ఇలాగ అనేక అంశాల మీద దృష్టి పెట్టి పోరాటం జరుగుతూ ఉంది. అటు అసెంబ్లీలో మాట్లాడే ఛాన్స్ రాకపోయినా సదరు మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రతి సమస్యని అడగడం జరుగుతుంది. యూజీడీ గురించి కూడా నారాయణ గారిని అడగడం జరిగింది. నిధులు సమకూరగానే దాని మీద కూడా దృష్టి పెట్టి చేద్దామని చెప్పడం జరిగింది. ఇక అభివృద్ధి పనులు, రోడ్లు ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. కమిషనరేట్ స్థాయిలో అయ్యే పనులన్నీ కూడా డిస్కస్ చేసుకొని చేయడం జరుగుతుంది. పైన మినిస్టర్ లెవెల్లో జరిగేవి కూడా వారితో ప్రత్యేకంగా చర్చ చేస్తూ ఈరోజు అన్నిటి మీద దృష్టి పెడుతున్నాము. కాబట్టి చాలా త్వరితగతిన మన రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి పదంలో పరిగెడుతుంది. అందులో పశ్చిమ నియోజకవర్గం ప్రథమంగా ఉంటుంది.